ఏపీలో కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకుంది. రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. ఇటువంటి సమయంలో ప్రతి అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తోంది తదితర అంశాల ప్రాతిపదికగా తీసుకుని చేపట్టిన సర్వే ఫలితాలను రైస్ సంస్థ ప్రకటించింది. 175 అసెంబ్లీ సీట్లతో పాటు 25 పార్లమెంటు సీట్లలోనూ తాజా పరిస్థితులను వివరిస్తూ ప్రవీణ్ పుల్లట నేతృత్వంలోని రైస్ సర్వే సంస్థ గత కొద్ది రోజులుగా సర్వే చేపట్టింది. ఇప్పటి వరకు రీజియన్ల వారీగా ఫలితాలు ప్రకటించిన ప్రవీణ్ పుల్లట ఇప్పుడు సమగ్ర దర్యాప్తు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, సర్వేలో తేలిన అంశాలను వెల్లడించారు. ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ పెద్దల పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం, ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు వంటివి సర్వేలో వెల్లడయ్యాయి. ప్రభుత్వ పనితీరుకు సంబంధించి ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చింది. కూటమి ప్రభుత్వ పనితీరు బాగుందని 52.8% ప్రజలు అభిప్రాయపడ్డారు. బాగాలేదని 26%, పర్వాలేదని 21.2% ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వ పనితీరు బాగుందని అడిగితే కూటమి ప్రభుత్వ పనితీరు బాగుందని 51%, వైసీపీ పనితీరు బాగుందని 38% మంది అభిప్రాయపడ్డారు. మరో 11% మంది మాత్రం చెప్పలేమని చెప్పేశారు. ఎక్కువ సంక్షేమం అందించిన సీఎం జగన్ అని 52%, చంద్రబాబు అని 48% మంది చెప్పారు. కూటమి ఎమ్మెల్యేల పనితీరు గురించి అడిగితే బాగుందని కేవలం 28% మంది చెప్పడం విశేషం. 64% మంది బాగా లేదని తేల్చి చెప్పడం గమనార్హం. ఏ సీఎం హయాంలో అభివృద్ధి ఎక్కువగా జరిగిందని అడిగితే చంద్రబాబు అని 59%, జగన్ అని 41% మంది చెప్పారు. అమరావతిపై అభిప్రాయం అడిగితే దానిపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారని 78% మంది, రాజధాని అభివృద్ధి చెందాలని 22% మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ 10 మంది మంత్రుల పనితీరు బాగా లేదని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అందులో కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, పార్థసారథి, దూల బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన్ రెడ్డి, సవిత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్ ఉన్నారు. ఎంపీల పనితీరుకు సంబంధించి గ్రీన్ జోన్లో తొలి స్థానంలో పెమ్మసాని చంద్రశేఖర్, రెండో స్థానంలో కింజారపు రామ్మోహన్ నాయుడు, మూడో స్థానంలో బైరెడ్డి శబరి, నాలుగో స్థానంలో కేశినేని చిన్ని, ఐదో స్థానంలో లావు శ్రీకృష్ణదేవరాయలు, ఆరో స్థానంలో పుట్టా మహేష్, ఏడో స్థానంలో వైసీపీ నుంచి ఎంపీ గురుమూర్తి ఉన్నారు. ఆరెంజ్ జోన్లో బాలశౌరి, శ్రీభరత్, పురంధేశ్వరి, కలిశెట్టి అప్పలనాయుడు, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, దగ్గుమల్ల ప్రసాదరావు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, శ్రీనివాస వర్మ, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, హరీష్ మాథుర్ ఉన్నారు. రెడ్ జోన్లో మాగుంట శ్రీనివాసులరెడ్డి, తెన్నేటి కృష్ణప్రసాద్, అంబికా లక్ష్మీనారాయణ, వైఎస్ అవినాష్ రెడ్డి, తనుజారాణి, బస్తిపాటి నాగరాజు ఉన్నారు.